మీ ఘనమైన నామం బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు మీ లేఖనాంశములను వచ్చి నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తాము. సమయానుకూలంగా ప్రభా ఈ ఆరాధనకు వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన గుడికిలో దేవుడు నాతో ఏం మాట్లాడాలి ఉన్నాడని మీ బిడ్డలు ఎదురు చూస్తూ తరిచి మీ మాటలు మీ బిడ్డలకు అవసరమైన మాటలు వినిపించడానికి నాకు శక్తిని దయచిందని విని దానిని గ్రహించి బలము పొందుకునే కృప అనుగ్రహించున్నాను. ఈ ప్రార్థన చేస్తున్నాం నడుచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ 55వ సంకీర్తన 22వ వచనంలో దావీదు మహారాజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, నీ భారము యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. అంటే దావీదు జీవితంలో జరిగినటువంటి అనేక సంఘటనల్ని ఆధారం చేసుకుని ఆయనకు వచ్చిన ప్రతి సమస్యలో కూడా ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయనకున్న పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు? సహాయము చేశాడు. ఆయనకి సహాయము చేశాడు. అభిషాలోము తర్వాత అహీతోబేలైనటువంటి ఇద్దరు కలిసి, కుమారుడు మరొక వ్యక్తి కలిసి ఏం చేశారంటే దావీదు మీద తిరగబడ్డారు. దావీదు మీద కుమారుడు తర్వాత వ్యక్తి తిరగబడ్డాడు. తిరగబడిన పరిస్థితుల్లో ఈ కీర్తన ఆయన దేవుని మీద ఆధారపడి ఈ మాటలు రాయడం జరిగింది. క్రైస్తవ జీవితంలో మనం చాలాసార్లు గమనించాల్సింది ఏంటంటే, ఆర్థికమైన పరిస్థితుల్లో, నిరుద్యోగమైన పరిస్థితుల్లో, లేదా కుటుంబంలో వచ్చినటువంటి ఏ పరిస్థితుల్లోనైనా మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తాడు? ఆదుకుంటాడు. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆదుకుంటాడు. అందుకంటాడు నీ భారము ఆయన మీద మోపు. ఎందుకంటే నీకు ఖచ్చితంగా ఏదో సమస్య ఇబ్బందో కలగడం అనేది మనకు సహజం. కలిగినప్పుడు దేవుని మీద నువ్వు ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఆదుకుంటాడు. నన్ను కూడా ఆదుకున్నాడు, మిమ్మల్ని కూడా ఆదుకుంటాడు అన్న ఉద్దేశంతో కీర్తనకారుడు ఈ మాట చెబుతున్నాడు. నీ భారం అది ఏదైనా కూడా నీ భారము యెహోవా మీద మోపు. అంటే అనేకమైనటువంటి విషయాల్లో మానవ జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉంటుంది. ఒక్కొక్క బాధ ఉంటుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు అనారోగ్య సమస్యలు వారికి ఉంటాయి. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కొంతమందికి ఉద్యోగాల్లో లోటు, లేకపోతే కొంతమంది వివాహ సంబంధాల్లో, లేకపోతే ఎన్నో సమస్యలు ఉండొచ్చు వారి జీవితంలో. కొంతమంది ఆర్థికమైన విషయాల్లో లోటు కలిగి ఉండొచ్చు, లేదా కుటుంబంలో ముందుకు పోషణ నడిపించడంలో, లేకపోతే వయసు పెరుగుతున్న కొద్దికి, లేకపోతే కొన్ని ఆరోగ్య రీత్యా కొన్ని పరిస్థితులు మన కుటుంబాల్లో ఎన్నో కలిగి ఉండొచ్చు. ఆ భారాన్ని మనం మోస్తూ ఉంటాం. ఆ భారాన్ని దేవుడు వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుడి మీద మోపడం నువ్వు ప్రారంభించు. ఎందుకంటే భారాన్ని మనం ఏమండి ఎంతవరకు మోస్తామంటే మనకు శక్తి ఉన్నంత వరకే మనము మొయ్యదు. ఆ తర్వాత మనం విడిచిపెట్టేస్తాం. కొంతమందిని చూడండి, పిల్లలు ఎండలో నుంచోబెట్టారనుకోండి, కొంతమంది పిల్లలకి మొదటిగానే కళ్ళు తిరుగుతాయి. లేకపోతే కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే వెంటనే మా ఊపికి లేదంట. కొంతమంది పట్టుబడి కొంతసేపు ఉంటారు. ఎంతవరకు ఉండగలుగుతారు? వారికి శక్తి ఉన్నంత వరకు మాత్రమే ఉండగలుగుతారు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనైనా దాని వరకు తట్టుకోలేదు. క్రైస్తవ జీవితంలో కూడా మనం మోసినంత వరకు కొంతవరకే భరిస్తాం. ఆ తర్వాత మన సహనాన్ని కోల్పోతాం. కాబట్టి ఆ బాధ ఏదో మనము ఇబ్బంది పడే బదులు నీ భారం ఏదైనా ఉంటే ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్తే ఆ సమస్య నుంచి దేవుడు నిన్ను ఆదుకుని నీకేం చేస్తాడు? పరిష్కారము చేస్తాడు అని దావీదు మహారాజు గారు ఈ కీర్తనలో రాయడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథానికి వచ్చేటప్పటికి 49వ అధ్యాయంలో దేవుడు నిన్ను ఎలా ఆదుకుంటాడు అనేది మనం చూసినప్పుడు, దేవుడు నిన్ను ఎలా విడిపిస్తాడు అనే మాట మనం గమనించినప్పుడు, యెషయా గ్రంథంలో 49వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, 49వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట
మాట చదవండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆ దేవుడైనటువంటి యెహోవా ఎలాగ సెలవిస్తా ఉన్నాడు. అనుకూల సమయమందు చూడండి, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి. చూడండి, టైము ఎప్పుడు అనుకూలము ఎప్పుడు అనుకూలం ఏమన్నది దేవునికి తెలుసు. మీరు చాలాసార్లు ఈ ఈ ఈ కాలంలో కానివ్వండి, లేకపోతే వరద ప్రాంతాలకు సంబంధించిన దేనిలోనైనా ఏదైనా కొట్టుకుపోతుంటే మీరు ఆలోచించండి. కొట్టుకుపోతున్నప్పుడు వారికి ఎక్కడ గ్రిప్ దొరికిందో, ఎక్కడ ఉంటే దాన్ని సేవ్ చేయగలరో అక్కడ ఏం చేస్తారు, ప్రయత్నము చేస్తారు. అంటే చాలాసార్లు ఈ దూడలు కానీ మనుషులు కానీ పోయినప్పుడు డైరెక్ట్గా దూకేది. ఆ టైము లేకపోతే ఎక్కడ మనం పట్టుకుంటే ఆ మనిషి బయటకు వస్తాడు, ఏం చేస్తాడు, ప్రయత్నం చేస్తాడు. దేవుడు కూడా నీ అనుకూల సమయం, నాకు అనుకూలం వచ్చినప్పుడు నిన్ను నేను ఎక్కడ తప్పించాలి, ఆ టైంలో ఏం చేస్తాను, నిన్ను నేను తప్పిస్తాను. అనుకూల సమయం అనేది ఒకటి ఉంది, ఆ టైం ఉంది. అందుకే ప్రసంగి అంటాడు చక్కగా, ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే ప్రతిదానికి ఏముంది, సమయం. అంటే దేవుడు సమయం ఉంది, అనుకూల సమయం ఉంది. ఆ టైం వచ్చినప్పుడు ఆయన ఎలా స్పందించాలో దేవుడు ఏం చేస్తాడు, స్పందిస్తాడు. ఆ టైం రావాలి, ఆయనకు అనుకూలం అవ్వాలి. ఆయన అనుకూలమైనప్పుడు ఆయన ఆదుకుంటాడు అని చదవండి. చూడండి, అనుకూల సమయంలో అంటే దేవుడు నిన్ను ఎలా ఆదుకుంటాడంటే, నువ్వు ఎప్పుడైతే మొర పెడతావో నీ మొరని దేవుడు ఖచ్చితంగా నీ భారాన్ని ఏం చేస్తాడు, ఆలకిస్తాడు. అంటే దేవుని మీద ఆదుకోవడం, దేవుని మీద ఆధారపడడం, దేవుని మీద నీ భారాన్ని మోపడం ఏంటి అని అంటే నువ్వు మొర పెట్టడం, దేవుని మీద ఆధారపడడం. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు మొర పెట్టడం దేవుని మీద ఆధారపడ్డా. అందుకే అంటాడు ఆయన, అపోస్తలుడు పౌలు పత్రికలు రాస్తాడు, మీ చింత యావత్తు ఆయన. ఆదుకోవడం అంటే ఎలా, ఆధారపడడం అంటే ఎలా, ఆనుకోవడం అంటే ఏంటి అని అంటే బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు మొర పెడుతున్నావు చూసావా, ఆ మొర ఆయన మీద నీ భారాన్ని మోపినట్టు, ఆయన మీద మోపినట్టు. నువ్వు ఎప్పుడైతే మొర పెడుతున్నావో, నా వల్ల కాటం లేదు, నాకు ఈ అవసరం ఉంది, నాకు ఈ అక్కరత ఉంది, నాకు ఈ బాధ ఉంది అని ఏదైతే నువ్వు దేవుడికి చెప్తున్నావో అది దేవుని మీద నువ్వు ఆనుకున్నట్టు, నువ్వు దేవుని మీద ఆనుకో. అందుకే నువ్వు కనుక మొరబెట్టి ఆయన మీద ఆధారపడ్డావు అనుకో, ఆయన ఏమన్నాడంటే అనుకూలమైన సమయం ఉంటుంది, ఆ సమయాన నీ మొర నేనేం చేస్తాను, ఆలకిస్తాను, ఉత్తరం ఇస్తాను. రక్షణ దినమందు అంటే నేను రక్షించే టైం మందు, లేకపోతే నీకు ఆపదలో ఉన్నప్పుడు, ఆ దినము రక్షణ దినం అయినప్పుడు నీ ఆపద దేంటైతే ఉందో ఆ ఆపద నుంచి నేనేం చేస్తాను, నేను రక్షిస్తాను, ఆదుకుంటాను అనే మాట చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఇంకో మాట చక్కగా దానిలో ఇంకా అనేక విషయాలు చెప్తాను. చదవమ్మా. ఆ బయలు వెలుగుడి అని బంధింపబడినటువంటి వారితోను బయటికి రండి అని. చూడండి, దేవుడు ఎలా ఆదుకున్నాడంట, బంధించబడిన వారిని బయటికి రమ్మని చెప్తున్నాడు. రెండోది అంటే చీకటిలో ఉన్న వారిని ఏం చెప్తున్నాడు, బయటికి రమ్మని చెప్తున్నాడు. తర్వాత వారిని కాపాడి ప్రజలతో ఏం చేస్తున్నాడు, నిబంధన నియమిస్తూ ఉన్నాడు. అంటే ఎవరైతే ఆనుకోవడం అనేటువంటి ఆ దేవుని మీద ఆనుకోవడం అంటే దేవునికి మొరపెట్టడం, దేవునికి మొరపెట్టడం. దేవుని మీద ఎవరైతే మొరపెడతారో, మొరపెట్టిన వారిని ఆపద దినం ఎప్పుడైతే ఉందో, రక్షణ దినం అయితే ఎప్పుడైతే ఉందో, నువ్వు పెట్టిన మొర ఖచ్చితంగా నిన్ను మాత్రం ఆ ప్రమాదంలో పడిపోకుండా దేవుడు ఏం చేస్తాడు, ఆయన అనుకున్న టైంలో నిన్ను నన్ను బయటికి తీసుకొస్తాడు. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడని బైబిల్ సెలవిస్తుంది. రెండవ కొరింథీయులకు రాసిన పత్రికలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 2వ వచనంలో ఆయన చెబుతున్న మాట, అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటినని ఆయన చెప్పుచున్నాడు కదా. అంటే మనకి ఈ రోజు నీకు నాకు డౌట్ ఉంటే మనందరూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, అనుకూల సమయం. ఈ రోజు నేను చేసిన ప్రార్థన ఎవరన్నా విన్నారా, దేవుడు విన్నాడా అని మనకు ఆలోచన వస్తే ఆయన అన్నాడు, అనుకూల సమయం ఉంది, ఖచ్చితంగా ప్రార్థన నేనేం చేస్తాను, ఆలకిస్తాను. మీ అందరికీ గుర్తుందో లేదో, నేనైతే కొంతమంది గుర్తుంటుందని నేను అనుకుంటున్నాను. చాలాసార్లు మనం జనవరి టైంలో, చాలాసార్లు మనం డిసెంబర్ నెల ఆఖరిలో ఏం చేస్తాం, మనం ఉపవాస ప్రార్థనలు పెడతాం. ఆ ఉపవాస ప్రార్థనలో గర్భఫలాల కోసం ప్రార్థన చేస్తున్నాం, ఆర్థికమైన విషయాల కోసం ప్రార్థన చేస్తున్నాం,
అనేక ప్రార్థనలు చేస్తున్నాం, అవి అప్పుడే రిజల్ట్ రాకపోవచ్చు. కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఒక కార్యాన్ని మన బిడ్డల పట్ల ఏం చేస్తున్నాడు? ఆయన అనుకున్నాడు, ఆయన అనుకున్నప్పుడు గర్భఫలాలు ఇస్తున్నాడు, ఆయన అనుకున్నప్పుడు ఆరోగ్యాలు ఇస్తూ ఉన్నాడు, ఆయన అనుకున్నప్పుడు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాడు, ఆయన అనుకున్నప్పుడు ప్రతి సమస్య వ్యాధి నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? మనం పరిష్కారము చేస్తాం. అందుకే బైబిల్ సెలవిస్తుంది, మనం అనుకుని ప్రార్థన చేస్తున్నాం, కానీ మన ప్రార్థనకు ఆయన టైం అనుకున్న టైంలో ఏం చేస్తున్నాడు? గొప్ప విడుదల చేస్తాడు. అంటే మనం పెట్టినటువంటి మొర దేవుడు విడిచిపెట్టట్లేదు. మన ప్రార్థనకు ఖచ్చితంగా ఆయన అనుకున్న టైంలో, ఆయన ఇవ్వాలనుకున్న టైంలో ఖచ్చితంగా ఏం చేస్తుంది? సహాయము చేస్తాడు. అందుకంటాడు, అనుకూల సమయం ముందు నీ మొర నేను ఆగి. అంటే నువ్వు ఇప్పుడు చేసిన ప్రార్థన కానీ కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రార్థన నువ్వు చేస్తూ ఉన్నావో దేవుడికి అనుకున్నాడు, దీనికి మనం రిజల్ట్ ఇవ్వాలి, నా బిడ్డని ఆదుకోవాలి, ఈ సమస్య నుంచి నేను పరిష్కారము చేయాలి అని దేవుడు ఎప్పుడైతే ఆయన అనుకున్నాడో, నువ్వు ఇబ్బంది పడకుండా ఆ సమస్య నుంచి దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? పరిష్కారము చేస్తున్నాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కీర్తన గ్రంథంలో 69వ సంకీర్తనలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటను మనం చూడగలుగుతాం. 69వ సంకీర్తన 13వ వచనంలో ఈ మాట రాయబడింది, యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను, దేవా నీ కృపా బాహుళ్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి. చూడండి, ఇక్కడ యెహోవా అనుకూల సమయం నేనేం చేస్తున్నాను అంటే, దేవుడు ఆయన మనకు జవాబునివ్వాలంటే మనకున్న అనుకూలమైన సమయాల్లో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనకున్న టైము ఏమంటే పాత కొన్ని సంవత్సరాల క్రితం అంతకు ముందు నైట్ పని చేసే పరిస్థితులు ఎక్కువగా లేవు. ఇప్పుడు పరిస్థితులు నైట్ పని చేసే పరిస్థితులు ఎక్కువైపోయాయి, లేకపోతే పగలు కాస్త లేట్ అయ్యే పరిస్థితులు కూడా ఎక్కువ అయిపోయాయి. అంతకుముందు ఏంటంటే ఇంత విద్యుత్ సంబంధించినటువంటి పరిస్థితులు లేవు కాబట్టి దేవం ఉండంగానే అంటే సూర్యుడు ఉండంగానే అన్ని చక్క పెట్టుకుని మనుషులు ఏమైపోయేవారు? పడుకునేవారు. కానీ ఇప్పుడు అలా పడుకుని మనం 12 అయినా పడుకోలేని వారు సెల్ తిరిగేస్తూ ఉంటాం. మనం కొన్నిసార్లు ఆన్లైన్లో ఉంటాం, కొన్నిసార్లు సహజంగా నిద్రపోలేని స్థితి, పిల్లల్లో ఉండేవాళ్ళు పిల్లల పరిస్థితి, ఉద్యోగం చేసేవారు ఉద్యోగం చేసేవారు, సర్దుకుని రాత్రి ఇంకేమన్నా సర్దుకోవాల్సిన అవసరం ఉంటే సర్దుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బైబిల్ ఏం చెప్తుంది అంటే, నీకు నాకు అనుకూలం ఉన్నప్పుడల్లా మన అవసరత నిమిత్తం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎప్పుడు టైం ఉంటే నీకు, ఎప్పుడు అవకాశం ఉంటే, ఎప్పుడు పరిస్థితి ఉంటే, ఎప్పుడు ప్రార్థన ఉంటే నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే ఆయన అంటున్నాడు, కృపా బాహుళ్యతను బట్టి, నీ రక్షణ సత్యం బట్టి నాకు ఉత్తరము ఇవ్వు. నువ్వు చేయాల్సింది చేస్తే ఆయన నీ భారాన్ని ఆయనకు అప్పచెబితే ఆయన అనుకూలమైన సమయంలో, నీకు అవసరమైన సమయంలో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. దేవుని బిడ్డ ఇంకొక మాట మనం చూసి ముందుకు వెళదాం. దయచేసి బైబిల్ గ్రంథాన్ని తీయడానికి ప్రయత్నం చేయండి. దేవుని బిడ్డలారా తీయడానికి ప్రయత్నం చేయండి. రెండవ కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి రాసిన సువార్తలో యేసుక్రీస్తు వారు చెప్పారు, ఏమని చెప్పారు? అడగండి అని చెప్పాడు ఆయన. కీర్తనకారుడు ఏమంటున్నాడు ఇక్కడ? నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను. అంటే నువ్వు అడగాలే గాని నిన్ను భూదిగంతముల సొత్తుగా కూడా నీకేం చేస్తాను? నేను నిన్ను దీవిస్తానంట. అంటే ఈ రోజున ఎవరైతే భారం కలిగి ఉన్నారో ఆ భారం అంతా దేవుడికి అప్పచెబితే ఆయన అడగడమే ఆలస్యము, తరువాయి భాగం. ఆయన ఖచ్చితంగా అడిగిన వారిని ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుంటాడు, ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. నీ భారం ఏదైనా కూడా నీ మొరను ఎవరు ఆలకిస్తారట? దేవుడు ఆలకిస్తాడు. ఇంతవరకు ప్రార్థన చేసి జవాబు రాలేదనుకుంటే ఇంకొక మాట చెప్తున్నాడు, ఆయనకు ఒక టైం ఉంది. నీకు ఇబ్బంది కాని పరిస్థితుల్లో, అనుకూలమైన టైంలో నీ పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడు? పరిష్కారము చేస్తాడు, ఖచ్చితంగా పరిష్కారము చేస్తాడు. అందుకన్నాడు, నీ భారం యెహోవా మీద మోపు. దేవుడి మీద మోపానంటే, మోపడం అంటే ఎప్పటికప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎప్పటికప్పుడు నువ్వు అడగాలి. పిల్లల్ని పెంచడం సామాన్యమైన విషయమా? అంటే జనరేషన్, ఇటువంటి జనరేషన్కి, ఇప్పుడు జనరేషన్కి నా దగ్గర యాకోబ్ పాస్టర్ గారు ఇచ్చారు, నా స్టాన్లీ పాస్టర్ గారు ఉన్నాడు. ఆయన అంటాడు, మీ ఇద్దరికి ఒక్కొక్క పిల్లకి 50 లక్షలు ఉంచుకోవాలి మీరేం చెప్తుంది. ఒక్కొక్క పిల్లకి
50,000. మా టైం అయిపోయింది, మీరు ఒక్కొక్క పాపకి 50 లక్షలు అండి. ఇంకొంతమంది పిల్లలకి ₹1,00,00,000 కూడా పరిస్థితులు ఉన్నాయి. అడ్మిషన్ తీసుకుంటే పిల్లలకి ఎంత ఉందో ఆలోచించండి. హాస్పిటల్కి తీసుకెళ్తే ఆలోచించండి. మనిషి పుట్టినా చనిపోయినా ఏ పరిస్థితుల్లో ఖర్చు అవుతుందో ఈ రోజు మనం గమనించాలి. వీటన్నిటి విషయాలు సామాన్యమైన విషయాలు కాదు. ఇవన్నీ మనం చేయాలి. వాళ్ళ సఫిషియెంట్ లైఫ్ ఇవ్వాలి, లేదా సమృద్ధికరంగా మన కుటుంబాన్ని ఉంచుకోవాలి, లేదా మన కుటుంబాలకు మన బిడ్డలకు మంచి పరిస్థితులు కలిగించాలంటే అది మన చేతుల్లో లేదు. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. భారం కలిగి చేయాలి. బిడ్డల గురించి, వారి భవిష్యత్తు గురించి మనం ప్రార్థన చేయాలి. లేదా వారు స్థిరపరచబడలేదు, సమయానికి ఉద్యోగాలు రాలేదు, వివాహాలు కాలేదు, స్థిరపరచబడలేదు, లేకపోతే వారి మాట వింటారో లేదు అన్న ఆలోచన కంటే కూడా వారి గురించి ఇప్పుడు నుంచే మనం ఏం కలిగి భారం కలిగి ప్రార్థన చేయాలి. అన్నాడు, అడగమంటాడు. ఏం కావాలి అనేది ఇప్పుడు నుంచే మనం అడగడం ప్రారంభించాలి. ఏం కావాలో మనం అడగాలి, ఏది అవ్వాలో కూడా వారిని అడగాలి. ప్రతి భారాన్ని కూడా దేవుడికి ఏం చేయాలంటే మనం అప్పగించాలి. అందుకంటాడు, నువ్వు ఆదుకోవడం అంటే, దేవుడి మీద ఆనుకోవడం అంటే, మోపడం అంటే నువ్వు ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రార్థన చేయడం, అడగడం. అడుగుము, నేను ఏం చేస్తాను, నీ స్వాస్థ్యముగాను తర్వాత సొత్తుగా ఇస్తాను అనేటువంటి మాట దేవుడు చెప్తున్నాడు. రెండవది, కీర్తన గ్రంథం 63వ సంకీర్తనలో నీ భారాన్ని దేవుడి మీద మోపడం అంటే ఇంకొక అర్థం ఏంటంటే, కీర్తన గ్రంథం 63వ సంకీర్తన ఎందు వచ్చిన చదవండమ్మా. మరొకళ్ళు కీర్తన గ్రంథం 63:8 చదవమ్మా. చూడండి, దేవుడి మీద మోపడం అంటే దేవుణ్ణి వెంబడించడం. దేవుడి మీద మోపడం అంటే ఏంటి? దేవుణ్ణి వెంబడించడం. చూడండి, నయోమి దగ్గర ఏమన్నా ఉందా? లేదు. కానీ నయోమి దేవుని మీద రూతు ఆధారపడింది. రూతు ఏమంటుందంటే, నీ జనాంగమే నా జనాంగం, నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తా. అంటే దేవుని మీద ఆనుకోవడం అంటే, చూడండి, డబ్బులు ఎవరన్నా మనకు అప్పిస్తానన్నారు అనుకోండి, ఆయన వెనకాల వెళ్తాం లేదు? ఆయన వెనకాల వెళ్తాం. అతను ఏమైనా ఉద్యోగం సహాయం చేస్తానన్నాడు అనుకోండి, ఆయన వెనకాల వెళ్తాం. ఎవరన్నా ఇల్లు ఇప్పిస్తానన్నారు అనుకో, మనకు ఆయన వెనకాల వెళుతూ ఉంటాం. సంబంధం చూస్తున్నాడు అనుకోండి, ఆయన వెనకాల వెళుతూ ఉంటాం. అలాగే దేవుని మీద ఆధారపడటం అంటే దేవుని వెనకాల వెంబడించడం. దేవుని వెనకాల వెంబడించడం అంటే ఆయనతో సంబంధం కలిగి జీవించడం. ఆయనతో సంబంధం కలిగి జీవించడం. ఆయన అంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్న నాయకుడు రండి అంటాడు. ఆయన అంటాడు, నన్ను వెంబడించండి అని చెప్తాడు. నన్ను వెంబడించండి అంటే అడుగులో అడుగేసుకుంటూ దేవునితో కలిసి మనము నడవవలసినటువంటి వారంగా ఉన్నామని బైబిల్ చెబుతుంది. అందుకంటే నా గొర్రెలు ఏం చేస్తే నా స్వరము వింటా ఉంటాయి. అంటే దేవుని వెంబడించడం అంటే కొన్నిసార్లు మనం క్రమం తప్పిపోతూ ఉంటాం. దేవునితో సంబంధాలు కొన్నిసార్లు ఉండవు. గొర్రెలు ఏం చేస్తా ఉంటాయి అంటే, ఎంత గొర్రెలు కాపరి ముందు నడుస్తా ఉన్నా ఒక ఆ దొడ్లోకి, ఒకటి ఈ దొడ్లోకి, ఒక్కో చోట ఏమో ఎక్కడ పుడుకులు పోయే సందర్భాలు కొన్ని చోట్ల ఉంటాయి. దేవుడి సన్నిధిలో కూడా కొన్నిసార్లు ఏం చేస్తాం, కొన్నిసార్లు మందిరానికి మర్చిపోతూ ఉంటాం, ప్రార్థన చేయడం మర్చిపోతూ ఉంటాం, కొన్నిసార్లు మన లోకంలో పడిపోతూ ఉంటాం, కొన్నిసార్లు దేవుడి స్వరాన్ని వినలేని స్థితిలో ఉంటాం, కొన్నిసార్లు అదండి వాత వేయబడినటువంటి స్వభావంలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం, కొన్నిసార్లు మనసాక్షి పరిశీలన చేసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన అంటున్నాడు చాలా స్పష్టంగా, దేవుణ్ణి మనం వెంబడించాలి. దేవుణ్ణి వెంబడించేటప్పుడు ఒక మాట అన్నాడు మత్తయి రాసిన సువార్తలో, మీ సిలువను ఎత్తుకుని మీరేం చేయాలి? వెంబడించాలి. ఏమంటే మన మోట ముళ్ళు సర్దుకుని వెంబడించడం సామాన్యమైన విషయము కాదు. సిలువను ఎత్తుకుని వెంబడించడం అంటే రెడీ అయ్యి భార్యను తీసుకుని, పిల్లలు తీసుకుని, కుటుంబాన్ని తీసుకుని రావడం, మనం సిద్ధం చేసుకుని రావడం, లేకపోతే మన పరిస్థితులన్నీ పక్కన పెట్టుకుని దేవుడిని వెంబడించడం పెద్ద సిలువ భారం అండి. ఇదంతా సిలువ భారం. చాలా సార్లు భారం అన్నమాట దేవుని పెట్టారు. మన ఈ మధ్య మా బ్రదర్ చెప్తా ఉన్నాడు, అంతకుముందు బాగానే ఉండేదంట. మా ఊరి గారికి మనకి బాగానే ఉండేది. మా ఊళ్ళు ఎంటర్ అయ్యారు. మా ఊళ్ళు ఇద్దరు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ సరిగ్గా ఎంటర్ అవ్వలేకపోతున్నారు. వీళ్ళిద్దరు ఎంటర్ అయిన తర్వాత ఎంటర్ అవ్వలేకపోతున్నారు. క్యాంపులు వేసుకుంటూ ఉంటారంట ఉదయం. షిఫ్ట్ అయిపోయింది అనమాట మా పరిస్థితి. అటు షిఫ్ట్ అంటే సహజంగా వెంబడించడంలో చాలా పరిస్థితులు మనకేమవుతా ఉంటాయి, ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. ఇది సహజం. ఈ వెంబడించడమే కాకుండా మన ఆలోచనలన్నీ పక్కన పెట్టి దేవాలయానికి వెళ్ళాలనే మనసు, దేవుని ఆలయానికి వెళ్ళాలనేటువంటి మనసు, దేవుని వెంబడించాలన్న మనసు చాలా ప్రాముఖ్యమైనది దేవుని పెట్టాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే మనం వెంబడించడంలో
వెనకం చేయకుండా వెంబడించడంలో చాలా ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటామో దేవుడు ఏం చేస్తాడు, మనకు సహాయము చేస్తాడు. అందుకే కీర్తన గ్రంథం 63వ సంకీర్తనలో 8వ వచనంలో అంటాడు, అమ్మ చదవండి, ఆ మాట కంప్లీట్ చేయండమ్మా. నా ప్రాణము నిన్ను అంటి పెట్టుకుని. చూడండి, కొన్నిసార్లు సహజంగా మనం ఒక చోట నుంచి ఒక చోటకు వెళ్తే మనుషులు సరిగ్గా మనం ఏం చేయలేము, సరైన సంబంధాలు కలిగి ఉన్నాం. కానీ దేవునితో ఎప్పుడూ కూడా మనం ఎక్కడికి వెళ్తున్నా ఆయన అంటి పెట్టుకుని మనం నడవలసినటువంటి వారంగా ఉన్నామని బైబిల్ మనం చాలా స్పష్టంగా తెలియజేస్తాం. అప్పుడు యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథం 41 10వ వచనం, ఆ భూదిగంతముల నుండి నేను పట్టుకొని. చూడండి, దేవుణ్ణి నిన్ను అంటి పెట్టుకుంటే ఆయన నిన్నేం చేస్తాడు, పట్టుకుంటాడు, నిన్ను అంటి పెట్టుకుని ఉంటాడు. దేవునికి స్తోత్రం. కరెంట్ షాక్ నువ్వు పట్టుకున్నావు అనుకో, అది నిన్ను పట్టుకుని ఎట్లా ఉంటుందో, అదంటే మామూలుగా ఇబ్బందికరం, కానీ అది మనం పట్టుకుంటే అది కూడా మనం ఏం చేద్దాం, అంతగానే పట్టుకుంటుంది. మనం పట్టుకుంటే అది పట్టుకుంటుంది. దేవుడు నువ్వు పట్టుకుని ఉంటే, నువ్వు వెంబడిస్తూ ఉంటే, నువ్వు అంటి పట్టుకుని ఉంటే ఆయన అంటున్నాడు, నేను నిన్ను అంటి పెట్టుకుని ఉంటా. చదవమ్మా. నీవు నా దాసుడవు, నేను ఎందుకంటే రోజు వెంబడిస్తుంటే మనందరం దేవుని దాసులు వెంబడిస్తున్నాం. దాసుడు యజమాని లేకుండా ఏమి చేయడు. దాసుడు ఎప్పుడు కూడా యజమాని తృప్తిపరుస్తూ ఉంటాడు. నువ్వు నా దాసుడు కాబట్టి నిన్ను నేనేం చేయను, ఉపేక్షించను. వెంబడిస్తున్నాను, నేను ఎక్కడికి వెళ్తున్నాడుగా వస్తా ఉన్నావు, నేను ఉపేక్షించను. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నీకు నేను తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేయవాడును నేనే. చూడండి, అంటి పెట్టుకున్న ఆనుకున్న వారిని దేవుడు ఆనుకుని ఉంటాడట, పట్టుకుని ఉంటాడట. దేవునికి స్తోత్రం. మరొక చదవండమ్మా, యెషయా గ్రంథం 42 మొదటి వచనం మాట మరొక మాట రాయబడింది. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. దాసుడైనా సేవకుడైనా ఒకటే మీనింగ్. ఈ దాసుడైనా సేవకుడైనా, దాసుడైతే పనిచేసే వ్యక్తి, సేవకుడు కూడా పనిచేసి సేవ చేసే వ్యక్తి, దేవుడికి సేవ చేసే వ్యక్తి, దేవునికి దాసత్వము చేసే వ్యక్తి. ఈ మీనింగ్స్ అన్ని ఇంచుమించుగా ఒకటే అన్నమాట. ఆయన అన్నాడు, నువ్వు నా సేవకుడు, ఎందుకని నేను చెప్పిన పని నువ్వు చేస్తున్నావు, నన్ను అంటి పెట్టుకుని ఉన్నావు కాబట్టి నా ప్రాణమునకు ప్రియుడు అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును అన్నాడు. ఎవరైతే దేవుని భారాన్ని పెట్టుకుని ఆయన వెంబడిస్తారో వారిని దేవుడు ఆదుకుంటాడు. దేవునికి స్తోత్రం. సింపుల్ గా మాకు అర్థం కావాలంటే, మందిరంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీరు ఆయన వెంబడిస్తే ఆయన మొట్టమొదటి సింపుల్ గా మనం అర్థం చేసుకోవాలంటే ఆయన మనం ఏం చేస్తాడు, ఆదుకుంటాడు. అంతే సింపుల్ విషయం. ప్రార్థనలు జరుగుతున్న ప్రార్థనలలో మనం బాధిభావస్తులు అవుతుంటే ఏదన్నా దేవుడు నాతో మాట్లాడతాడు, ఏదన్నా దేవుడు నాకు సహాయము చేస్తాడు అన్న ఆలోచనతో మనం ఆయన వెంబడిస్తూ ఉంటుంటే ప్రతి దానిలో మనం ఉన్నప్పుడల్లా ఆయన మనం విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆయన్ని వెంబడిస్తూనే ఉండాలి, ఆయన సన్నిధికి వస్తూ ఉండాలి, ఆయన దగ్గర మనం వేడుకుంటూ ఉండాలి. ఆఖరి మాట ఇంకొక మాట నేను చూపించి ముగించేస్తాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం దేవుని బిడ్డలారా 10వ వచనంలో ఇంకో మాట రాయబడింది. 10వ వచనంలో మనం ఇంకొక మాట రాయబడింది. 41వ 10వ వచనంలో నీవు దేవునికి దాసునిగా జీవించాలంట. దేవునికి ఎవరిగా జీవించాలి అంటే దేవుని దగ్గర మనం యజమానుడిగా ప్రవర్తించకూడదు. దేవుని దగ్గర మనం యజమానుడిగా ప్రవర్తించకూడదు. దేవుని దగ్గర యజమానుడిగా ప్రవర్తించడం అంటే ఏంటి అని అంటే, మన నిర్ణయాలు మనం తీసుకున్నంత వరకు, మన సొంత నిర్ణయాలు మనం తీసుకుంటున్నంత వరకు మనము యజమానులుగానే ప్రవర్తిస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం, యజమానులుగా. మీ లైఫ్ స్టైల్ ఒకసారి చూసుకోండి. అన్ని విషయాలు సింపుల్ గా, మీరు ఒక అప్పు చేస్తున్నా కూడా, ఒక వివాహం చేస్తున్నా కూడా, ఒక చీటీ చేస్తున్నా కూడా, సింపుల్ విషయం. ఒకరికి డబ్బులు ఇస్తున్నా కూడా, లేకపోతే ఒకటి ఏదైనా వస్తువు కొంటున్నా కూడా, ఒక్కసారి మీరు ఆలోచించండి. మన సొంత నిర్ణయాలు తీసుకున్నంత వరకు వాటిల్లో మనం నష్టాలే చవి చూస్తాం. నాకు దీన్ని దేవుడిని అడగాల, దీనికి దేవుడికి చెప్పాలా, ఇది చేస్తే ఏమైంది అని మనం అనుకుంటాం. ఆ నిర్ణయాలు తీసుకున్న వారికి మాత్రమే ఆ నష్టం కూడా తెలుసు. దేవునికి స్తోత్రం. ఆ నష్టం కూడా తెలుసు. అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే, నువ్వు ఎప్పుడు కూడా దేవుని దగ్గర దాసుడుగానే ఉండాలి. దేవుని దగ్గర ఎప్పుడు కూడా నువ్వు సమయం అంటాడు,
ఏలి చెప్తున్నప్పుడు ఒక మాట అంటాడు, నీ దాసుడు ఆలకిస్తున్నాడంటే, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. దేవుని మాట ఆలకించడం ప్రారంభించారు. ఇర్మియా గ్రంథంలో రాయబడింది, నన్ను అడగండి నీకు గ్రహించలేని సంగతులను గూఢవాక్యాలు. ఎప్పుడైతే దాసులుగా మనం ఉంటామో దేవుడు నీతో నాతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. సౌలు చూడండి, దాసుడిగా కొన్ని దినాలు ఉన్న తర్వాత యజమానుడిగా ప్రవర్తించడం ప్రారంభించాడు. దావీదు జీవితంలో ఎప్పుడు దాసుడిగానే ఉన్నాడు. దావీదు జీవితంలో ఎప్పుడు దాసుడిగానే ఉన్నాడు. దావీదు గురించి అంటాడు, యుద్ధం చేయాలని అంటాడు, చేయమంటే చేస్తాడు. కొన్ని రోజులు వెయిట్ చేయమంటాడు, దేవుడు వెయిట్ చేస్తా ఉంటాడు. అయ్యా సామానంతా పట్టుకుపోతున్నారు, నా భార్యలు పట్టుకుపోతున్నారు, వెళ్ళమంటామని అడుగుతాడు, వెళ్ళమని చెబుతాడు. అంటే దావీదు ఎప్పుడు కూడా దేవుణ్ణి అడిగి వెళ్ళడం ప్రారంభిస్తాడు. మీరు గమనించండి, దాసుడు అంటే మనం తీసుకునే దేని మీద మనకి ఏముండకూడదు, హక్కు. మన మీద దేని మీద ఇంకో మాట చెబుతున్నాను, పిల్లలు కానీ లేదా మన ఇళ్ళు కానీ ఏదైనా 10 మంది నిర్ణయం తీసుకోవచ్చేమో, కానీ వాటన్నిటిలో ముందు నిర్ణయం ఎవరిదై ఉండాలి? దేవుడిదై ఉండాలి. దేవుడిది. అయ్యా నా బిడ్డల విషయంలో దాసుడిగా నేను ఉంటున్నాను, నా చెప్పు ప్రభు అని అంటే దేవుడు చెబుతాడు, ఎవరైతే దాసుడిగా జీవించి నేను యజమానుడు కాదు, నా వల్ల కాదని దేవుని మీద ఆధారపడతారో వారి భారాన్ని దేవుడు ఏం చేస్తా? సహాయము చేస్తాడు. నీకు నువ్వుగా నిర్ణయాలు తీసుకున్నంత వరకు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలోనైనా నీ జీవితంలోనైనా నేనే యజమానుని, లేకపోతే నేనే చక్రవర్తిని, లేకపోతే నేను ఏదనుకుంటే అదేంటి తీసుకోవచ్చేమో, కానీ దాని వెనకాల మనం ఏం చేస్తాం? నష్టాన్ని కలిగి ఉన్నాం. మీరు గమనించండి, అబ్రహాము దాసుడికి పని చెప్పాడు, ఆయన దాసుడు. ఆ దాసుడు మరలా ఎవరికి చెప్పాడు? దేవుడికి చెప్పాడు. ఆ దాసుడు అంటున్నాడు, అయ్యా నేను వెళ్తున్న మార్గాల్లో నా యజమానుడికి ఆయన అనుకుంటున్న కోడలు ఏం చేయాలి? నేను తీసుకురావాలి. ఆయన అనుకుంటున్న కోడలు నేను తీసుకురావాలి. ఆయన అనుకున్న కోడలు తీసుకురావాలంటే నా యజమానుడికి దేవుడైన దేవా నువ్వేం చేయాలి? నాకు సహాయము చేయాలి. నేను వెళుతున్నప్పుడే ఆ పనులన్నీ నాకు కనబడిపోవాలని చెప్పడం ప్రారంభిస్తే ఆ దాసుడికి ఏం చేశాడు? దేవుడు సహాయము చేశాడు. అంటే చూడండి, ఆయన చేసిన వివాహ వ్యవస్థలో, దాసుడు నిర్ణయం తీసుకున్న వివాహ వ్యవస్థలో దేవుడు ఎలాంటి లోటు లేకుండా తన కొడుకుని, తన కోడలను దేవుడు ఏం చేశాడు? దీవించాడు. కారణం ఏంటంటే దేవుని మీద మనం ఏం చేయడం? ఆధారపడ. యెహోషువ గ్రంథం చూడండి, దాసుడితో దేవుడు ఎలా మాట్లాడుతాడో చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం ప్రియమైన దేవుని బిడ్డలారా 9వ వచనంలో దాసులతో దేవుడు ఎలా మాట్లాడతాడో చూడండి. చూడండి, దేవుని బిడ్డలు దాసులతో, లేకపోతే దేవుని మీద ఆధారపడే వాళ్ళతో, ఆయన బిడ్డలతో చెప్తున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యముగా ఉండు, దిగులు పడద్దు, జడవలసిన అవసరం లేదు. నీవు నడుస్తున్న ప్రతి మార్గములో నీ దేవుడైన యెహోవా నీకు తోడై. అంటే దాసులుగా ఎవరైతే ఉంటారో వారికి దేవుడు ఎలా ఉంటాడట? తోడుగా ఉంటాడు. రోమిలకు రాసిన పత్రికలో చక్కని మాట రాయబడింది. 8వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని బిడ్డలారా, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా నీకు విరోధి ఎవరు? మనకు విరోధి ఎవరు? అంటే దేవుడు నీ పక్షాన్ని ఉంటే, దాసుడిగా నువ్వు ఉంటే, దేవుడు నీకు యజమానుడిగా ఉండి నీకు వస్తున్న ప్రతి విరోధిని కూడా ఏం చేస్తాడు? పక్కకి తప్పిస్తాడు, లైన్ చేస్తాడు, తప్పిస్తాడు. దేవుడే నీ పక్షాన్ని ఉంటే, దాసుడుగా ఉంటే, నువ్వు యజమానుడిగా ప్రవర్తించావు అనుకో, చాలా సమస్యలు ఏర్పడాయి. దాసుడిగా మనం ఉండాలని బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తాం. అప్పుడు అంటాడు అపోస్తలుడైన పౌలు, నన్ను బలపరుచు అని అంటే నేను సమస్తము చేయను. అప్పుడు చాలా సార్లు అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? నేను క్రీస్తుకి దాసుడను, కాబట్టి క్రీస్తు నన్ను ఏం చేశాడు? బలపరిచాడు. నా బలహీనతలో, నా రోగాల్లో, నా సమస్యల్లో, నా ఇబ్బందుల్లో, అనేక మార్లు సువార్త పరిచయంలో వచ్చిన ఆటంకాల్లో దేవుడు ఏం చేశాడు? నన్ను బలపరిచాడు అంటున్నాడు. ఇంకొక మాట చెబుతున్నాడు, దాసులైన వారితో ఏమన్నాడు చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం ప్రియమైన దేవుని బిడ్డలారా 29వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం. చూడండి, సొమ్మసిల్లిన వారికి చూడండి, ఇక నేనేమి చెయ్యలేను, నా ఓపిక అయిపోయింది. ఏలియా లాంటి గొప్ప ప్రవక్తే
ఏమన్నాడంటే, ఇక నా టైం అయిపోయిందయ్యా, పెదవుల కంటే నేను గొప్పవాడిని కాదు, నేను తిన్ను చచ్చిపోతా, ఇక నేను బతకను అనే మాట చెప్పాడు. ఏమన్నంటే నా వల్ల కాదన్నాడు. అంటే సొమసిల్లిపోయాడు. కొన్నిసార్లు మానవ జీవితంలో ఏమండి సూసైడ్ చేసుకునే ప్రయత్నాలు ఒకళ్ళిద్దరు చేసినా సూసైడ్ చేసుకుందాం అనే ప్రయత్నం, చచ్చిపోవాలనే మాట అందరికీ వస్తుంది. నేను చిన్నోడికి కూడా ఆడ మార్కులు తిట్టామనుకొని పోతే బాగుండేది అంటే అంటే ఆయన చదవలేదని మీరు అనండి, నేను పోతే బాగుంటుంది. ఏమన్నా అన్నావు అనుకోండి, 10th క్లాస్ 5th క్లాస్ ఈ పిల్లలు ఏమన్నా అన్నానుకో, నువ్వు అన్నావా నేను పోతానంటారు, నువ్వు అన్నా నేను అంటే ప్రతి వాడికి ఆ మాట వస్తుంది. ఎక్కడ వస్తుంది? అలిసిపోయిన తర్వాత, చిరాకు అయిపోయిన తర్వాత, బలహీనం అయిపోయిన తర్వాత, కొన్నిసార్లు విరక్తి కలిగినప్పుడు అలాంటి మాటలు వచ్చేస్తాయి మన జీవితంలో. అప్పుడేమన్నాడు? సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే. చదవమ్మా. శక్తిహీనులకు అంటే కొన్నిసార్లు మన జీవితంలో ఉద్యోగం అయినా సరే మనకు వచ్చినప్పుడు ఎందుకు తనకి ప్రజెంట్ చేసేద్దాం కదా, కొన్నిసార్లు సహజంగా ఏదైనా ఇంక వదిలేద్దాం, ఎందుకు చేయాలనే ఆలోచన కాన్సెప్ట్ వచ్చేది. ఆ టైంలో నువ్వు దాసుడుగా ఉండే నీ శక్తి చాలని నువ్వు అర్థమైపోయినప్పుడు దేవుడు అంట దాసు లేని వారికి ఏమిస్తాడంట? బలాన్ని ఇస్తాడు. దేవుడు దాసు లేని వారికి ఏమిస్తాడు? బలం. ఆయన అన్నాడు, సొమ్మసిల్లిన వారికి, బలహీనులకి, దాసు లేని వారికి ఏం చేస్తాడు? నేను బలాన్ని ఇస్తానంటాడు. ఇంకొక మాట చెప్పి మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవుని బిడ్డ తీయడానికి ప్రయత్నించాడు. యెషయా గ్రంథం 12వ అధ్యాయము, యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఏమంటే ఆయన మీద ఆధారపడిన దాసులు ఏముండకూడదు? భయపడకూడదు. మీకు చాలా సార్లు నేను చెప్పేది ఏంటంటే, చాలా మంది క్రైస్తవులకి వాస్తవంగా మనకున్నది ఏంటి? భయం. బైబిల్ గ్రంథంలో చాలా సార్లు రాయబడిన మాట ఏ మాట? భయపడొద్దు అని. కానీ మనం పడేది ఏంటి? భయం. మనం పడేది భయం. మనం భయపడతామనే బైబిల్ ఎక్కువసార్లు రాయబడింది ఏంటి? భయపడదని ఎక్కువసార్లు రాయబడింది. అంటే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు రాయబడింది, వాటిల్లో భయపడొద్దు అని రాయబడిన మాట అనేక సార్లు రాయబడింది. అనేక సార్లు ఏమిటి? చాలా సార్లు భయం మనకి. ఏదైనా ఎవరన్నా ఎదురొస్తే భయం అండి. ఎవరన్నా ఎదురొస్తే ఆడ పని ఆదు, మన పని మంతే, మనకు భయం. కానీ బైబిల్ ఏం చెబుతుంది? నువ్వేమి భయపడాల్సిన అవసరం లేదు. యెహోవాయే నాకు బలము, ఆయనే నాకు ఆధారము. దేవుని స్తోత్రం. చాలా మంది భయపడుతున్నారు అని అంటే దేవుని మీద ఇంకా ఏం చేయట్లేదు? ఆధారపడటం లేదు. మీరు దేనికన్నా భయపడుతున్నారు అంటే, ఒక మనిషికి భయపడుతున్నారంటే ఆయన అంటాడు, ప్రాణమును తీసి ఆత్మను కూడా శిక్ష వేయగల దేవునికి మాత్రమే మీరు భయపడండి, మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. ఇంకొక మాట చూసేసి ముగిద్దాం. కీర్తన గ్రంథం 37వ సంకీర్తన 24వ వచనం చూడండి. ఒక్క మాట. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక, నేను నేలను పడినను, చూడండి, నేలను పడినను లేవలేక ఉండడు. చూడండి, దేవుడికి ఎప్పుడు కూడా మనం ఎలా జీవించకూడదు? దాసులుగా జీవించాలి, యజమానులుగా జీవించకూడదు. అక్కడ ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేసిన ప్రార్థనలో అతను యజమానుడుగా ప్రవర్తిస్తున్నాడు. ఒక ఆయన అన్నాడు, దాసులుగా ప్రవర్తిస్తూ నీ ఆకాశము తట్టు చూడడానికి కూడా అర్హుడను కాదు. నువ్వు దాసుడుగా ప్రవర్తించడం వల్ల ఇంకో ముఖ్యమైన లక్షణం ఏంటంటే, దేవా నీ చిత్తమే జరుగును గాక. అంటే దాసుడుగా అంటే నేను అనుకున్నాన్ని సాధించానని ఎవరన్నా సాక్ష్యాలు చెప్పారనుకోండి, అది సాధించవచ్చు. దానివల్ల ఖచ్చితంగా ఏం పొందుకుంటారు? ప్రతిఫలాలు పొందుకుంటారు. మీరు ఎప్పుడైనా ఎవరైనా మీకు బండి కొనుక్కున్నా, నేను సాధించాను సాక్ష్యం చెప్పిన దానికి హిస్టరీ చూడండి. పెళ్లి చేసుకున్నా, నేను సాధించాను అన్న తర్వాత దాని హిస్టరీ చూడండి. మగపిల్లడు సంపాదించి ఆడపిల్ల కావాలనుకున్నా అని సాధించాను, నేను అనుకున్న ఉద్యోగం, నేను అనుకున్నది సాధించాను అన్నవాళ్ళు చూడండి, దాని వెనకాల హిస్టరీ చూడండి. ఏదో ఒక లోపము ఉంటుంది. ఎందుకంటే నువ్వు అడిగావనుకో, నీ బాధపడడానికి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత దాని వెనకాల ఉన్న సమస్య కూడా నీకు అర్థం అయింది, నీకు నాకు అర్థమైంది. కాబట్టి మనం అడగాల్సింది ఏంటి అంటే, నీ చిత్తమే జరుగును. ఏది బెస్ట్ మనకి, ఏది అవసరం? మీరు ఎప్పుడైనా చూడండి, మనం ఇక్కడ ఉండాలని ఆశపడతాం,
అక్కడ ఉంటే నష్టమో కాదో నీకంటే నాకంటే ముందుగా ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. లోతు పచ్చగా ఉందనుకున్నాడు కానీ అక్కడ బాగోదన్న సంగతి ఆయనకి ఏం కాలేదు, అర్థము కాలేదు. అంటే మన జీవితంలో మనం యజమానులుగా ప్రవర్తించడం మనం తీసుకునే నిర్ణయాలు, మనం యజమానులుగా ప్రవర్తించడం మనం తీసుకునే నిర్ణయాలు దేవుడు. అందుకే అన్నాడు, దాసుడిగా మనం ఉండగలిగితే నీ చిత్తమే సిద్ధింప చేయను గాక. దాసుడిగా మనం ఉండాలి దేవుడు. ఆధారపడడం అంటే ఆయనకి యజమాని తత్వాన్ని ఇవ్వడం, యజమాని తత్వాన్ని ఇవ్వడం, ఆయన యజమానుడిగా గుర్తించడం, యజమానుడిగా మనం గుర్తించడం. నువ్వు దాసుడిగా, నీ దాసుడు చెబుతున్నాడు ప్రభు, నీ దాసుడు అడుగుతున్నాడు ప్రభు అని మనం చెప్పడం. మొట్టమొదటి ఏంటంటే దేవుని మీద ఆధారపడడం అన్నా, ఆనుకోవడం అన్నా, నీ భారము యెహోవా మీద మోపడం అంటే వ్యక్తి ప్రార్థన చేయకపోతే మన భారాన్ని ఎవరికి చెప్పట్లా? అమ్మాయినా కూడా అనుకున్న భోజనం శుక్రవారం వచ్చి పాస్టర్ గారు చేసుకుని పట్టుకొని చేసుకుంటే నీ ప్రార్థనకి జవాబు రాదు. నువ్వు వచ్చావు, ప్రార్థన చేసుకో, నోటి బయటికి వినబడాల్సిన అవసరం లేదు, లేకపోతే మోకాళ్ళు వేసి చేయాల్సిన అవసరం లేదు. నీ ఆరోగ్య రీతిని బట్టి నీ మనసులో నుంచి నీ భారం అంతా ఎవరికి చెప్పాలి? దేవుడికి చెప్పాలి. చేయగలిగిన వాళ్ళు చేస్తారు, లేదా నువ్వు నోటితో దేవుణ్ణి అడగాలి. నీ ఆరోగ్యం కోసం నువ్వు అడగాలి, నీ ఆర్థిక సమస్యల కోసం నువ్వు మొరపెట్టాలి, నీ పిల్లల కోసం నువ్వు మొరపెట్టాలి, నీ అనారోగ్యం కోసం నువ్వు మొరపెట్టాలి, నీ సమస్యల కోసం నువ్వు మొర పెట్టాలి. రెండో మాట ఏం చెబుతున్నాడంటే దేవుడిని వెంబడించాలి, దేవుని వెనకాలే మన ప్రయాణం చేస్తూ దేవుడిని వెంబడించాలి, దేవుని మర్చిపోకూడదు, దేవుని హత్తుకుని ఉండాలి, దేవునికి మనం దూరంగా ఉండకూడదు. దేవునికి దూరంగా ఉండడానికి అన్ని కూడా మనకు సమయం అయిపోతుంది, తర్వాత మాట్లాడుకుందాం. మూడో మాట ఏమంటాడంటే ఆయన యజమానుడిగా గుర్తించి దాసుడిగా నీ సమస్యలన్నీ దేవుడికి చెప్పాలి. నువ్వే నిర్ణయాలు తీసుకోవాలి, నువ్వే చేసేయకూడదు, నేనే యజమానుడు అనే మాట మనం చెప్పకూడదు. దాసుడిగా ఉండి అయ్యా నీ దాసుడు ఉన్న సమస్యలను దేవుడికి మనం చెప్పాలి. అప్పుడు యెహోవా మనల్ని ఏం చేస్తాడు? ఆదుకుంటాడు. నీ పనుల భారం ఆయన మీద ఉంచాలి. తల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన అంశములు ఉంటే ఏదైనా చెప్పండి, రాసుకుంటాను. ముందుగా మనం మాట్లాడిన మాటలు బట్టి ప్రార్థన చేసుకుందాం. మాట్లాడిన మాటలు బట్టి కళ్ళు మూసుకుందాం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ భారము ఏముందో నాకు తెలియదు.